మనం ఆ బైబిలే కాదు, ఈ బైబిల్ కూడా చూపించాలి మనం వాళ్ళకి. ఇది మన బైబిలే, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులోంచే మొత్తం అంతా వస్తుంది. ఇందాక డాక్టర్ జయరాజ్ గారు చెప్పారు, రాజు ఏది ఆచరిస్తే ప్రజలు అదే ఆచరిస్తారు. రాజు ఏది ఆచరిస్తే ప్రజలు అదే ఆచరిస్తారు. ఇక్కడ ప్రజలే రాజులు. ఇక్కడ 20% దళితులే ఈ దేశంలో ఉంది. 20% దళితులు ఒక్కసారి ఆలోచిస్తే ఎవరైనా సరే తొలగాల్సిందే. 20%తో పాటు 50% బీసీలు కూడా ఆలోచిస్తే, ఒక్కసారి ఆలోచిస్తే, ఈవీఎంల దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కితే వాళ్ళ పీక నొక్కినట్టే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పీక నొక్కాలి అంటే ఎవరైతే ఇంతవరకు దోపిడీ చేస్తున్నారో ఈ దేశాన్ని, ఎవరైతే ఈ రాజ్యాన్ని వంచిస్తున్నారో, ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని వంచనకు గురవుతుంది. మనం కనుక ఇలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే, నాకెందుకులే, ఈరోజు చాలులే, నా భోజనం దొరికింది, ఈరోజు 10 మంది వచ్చారు, అయ్యాను, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న ధోరణిలో కనుక మనం వెళ్తే నిజంగా మనం వచ్చే తరాలకి చాలా చాలా అన్యాయం చేస్తాం. ఇక్కడ అనాగరికమైనటువంటి పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వీటిలన్నింటినీ మనం తెలుసుకుని కూడా మనం కనుక నిద్ర నటిస్తే రాజ్యం ఎట్లాగో నిద్ర నటిస్తుంది. రాజ్యం నిద్ర నటిస్తుంది కాబట్టి కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసింది.